హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. ఎంత ఈజీనో అంత టేస్టీగా ఉంటుంది. చెప్పడం కాదు కానీ ఇప్పుడు చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఇలా అయితే మీరు ఎప్పుడు చేసి ఉండరు. మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. మీకు తగినన్ని, అంటే నేను ఒక 1 kg మటన్కి ఒక 2-3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 3 టమాటోస్ తీసుకున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఇలా వెల్లుల్లి రెబ్బలు ఇట్లానే డైరెక్ట్గా మటన్లోనే అన్నీ మిక్స్ చేసుకొని కొవ్వుని లాస్ట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కలపట్లేదు. ఇప్పుడు 1 స్పూన్ నిండా తీసుకుంటే 1 స్పూన్ మాత్రమే అవుతుంది. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, వీటిని బాగా కలిపేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, వీటిని బాగా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకునే అవసరం లేదు. కలిపేసుకొని డైరెక్ట్ గ్యాస్ పైన పెట్టుకోవడమే. బాగా కలుపుకొని గ్యాస్ ఆన్ చేసి ఐ ఫ్లేమ్లో పెట్టుకోండి. ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 4 స్పూన్ 1 kg కదా, ఆయిల్ అయితే పడుతుంది. 4 స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్, అప్పుడప్పుడు 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, మంచిగా ఉడికేదాకా. అందులో వాటర్ అన్నీ చూడండి, వాటర్ ఎన్నిగానం వచ్చినాయి. ఈ వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకొని 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్. 2 స్పూన్స్ అంటే నా స్పూన్ అయితే పెద్దగా ఉంది, మీకు టేస్ట్కి సరిపడా వేసుకొని. నాన్ వెజ్లో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ కుడక పొడి వేసినాను 2 స్పూన్ దాకా, నిండా తీసుకోండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి. కుడక పొడి కూడా బాగానే వేసిన 2 స్పూన్ నిండా. నెక్స్ట్ ఇప్పుడు కొవ్వు సైడ్కి పెట్టినాం కదా, ఆ కొవ్వును కూడా ఇప్పుడు వేసేసిన. కొంచెం పూసిపోయినట్లుగా వాటర్ వేసేసుకొని మళ్ళీ కావాలనుకుంటే కొంచెం చిటికెడైతే నేను మళ్ళీ సాల్ట్ వేసినాను, లాస్ట్కి కొంచెం యాడ్ చేసినాను. తర్వాత గరం మసాలా, వీటిని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి తర్వాత తీసి కలుపుకోండి. చూడండి బాగా వచ్చింది కదా, ఇన్స్టెంట్గా. అసలు ఇది వేయాలి అది వేయాలి అని ఏమీ లేకుండా అన్నీ ఒక్కసారిగా కలిపి లాస్ట్గా ఏదో కొవ్వు వేసి ఇంకా మసాలా వేసుకుంటే అయిపోయింది కదా. ఎంత ఈజీనో. మటన్ అంటే అమ్మో నాన్ వెజ్ వండలేము అన్న వాళ్ళకైతే ఇది చూసాక ఖచ్చితంగా వండుతారు కదా. సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. మనము వెల్లుల్లి రెబ్బలు మీది నుంచి వేసినాం కదా, అవి తినేటప్పుడు కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుంది అనేది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.